ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. అన్నదాత సుఖీభవ అంటూ భారీగా ట్రాక్టర్లతో ర్యాలీ. హాజరైన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే నానాజీ. ముగిసిన 15వ జాతీయ మహిళల హాకీ ఛాంపియన్షిప్. విజేతగా నిలిచిన జార్ఖండ్ జట్టు బహుమతులను అందించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ బిందు మాధవ్. పర్లవపేట అపార్ట్మెంట్కు త్రాగునీటి సౌకర్యం కల్పించాలి. కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు. కుల ధృవీకరణ పత్రాల జారీలో ప్రభుత్వం కొత్త విధానం అమలు. ఇంటింటా సర్వే ప్రక్రియను పరిశీలించిన కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామం నుండి కరప మండలం వేలంగి గ్రామం వరకు రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఆధ్వర్యంలో 300కు పైగా వచ్చిన ట్రాక్టర్లతో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి ఇచ్చిన హామీ ప్రకారం మొదటి విడతగా అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేశారు. రైతుకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని, ఎన్ని ఒడిదుడుకులున్నా ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క రైతుకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, మాజీ మంత్రివర్యులు చిక్కాల రామచంద్రరావు, టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, టీడీపీ నాయకులు నూరుకుర్తి వెంకటేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రకాష్ గౌడ్, టీడీపీ నాయకులు లక్ష్మణ్మూర్తి, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర జిల్లా మండల గ్రామస్థాయి కూటమి నాయకులు, శ్రేణులు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎకరాల భూమి ఉంటే అందులో 14,000 మందికి 700 మందికి ఈవేళ ఈ రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంకా కౌలు రైతులు, మిగిలినటువంటి కౌలు రైతులకి 20,000 చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే గత సంవత్సర కాలంగా దగ్గర సంవత్సర కాలం పూర్తయింది. సంవత్సరంగా పండగ చేసుకుంటున్నాం, బయట తిరుగుతున్నాం అంటే, కాళ్ళ రైతులను తిరుగుతున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు. ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ ప్రభుత్వం మీద పెట్టేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళినా టన్నుల కొద్దీ చెత్త, ఆ చెత్త ఎత్తడానికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టుకుంటా చెప్పిన ప్రతి హామీ కూడా అమలుపరుచుకుంటా, చెప్పనే కూడా లా అండ్ ఆర్డర్ సరి చేసుకుంటూ వచ్చారు. ఈరోజు దాకా మేము కక్ష సాధించడానికి ఎవరి మీద ఎక్కడికి వెళ్ళలేదు. మీరు చేసిన ఒక చెత్త పని రీసర్వే పేరట రైతులకి పెట్టిన గొడవలు తీర్చి కార్యక్రమం మీద ముందుకు సాగుతూ ఉన్నాం. అట్లా వందలాది సంఖ్యలో ట్రాక్టర్లు వేసుకుని వేలాది సంఖ్యలో వచ్చిన రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి పవన్ కళ్యాణ్ గారు వీరు చేసినటువంటి ఈ కార్యక్రమం నిలబెట్టుకున్నటువంటి హామీకి కృతజ్ఞతాభావంగా వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా
ఈవేళ ఈ తోరంగి దగ్గర నుంచి బయలుదేరి వేలంగి దాకా కూడా ఒక ప్రదర్శనగా వెళ్ళి ప్రభుత్వం చేసినటువంటి ఈ మంచి పనిని ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో రైతు సోదరులు వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఎప్పుడు రైతు సోదరులు రాలేదు. వచ్చిన అందరికీ కూడా మీ మీడియా మీదుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్నజయ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మీ అందరి ఆధ్వర్యంలో కూడా ఈ రైతు ర్యాలీ జరుగుతుంది. ఇది ఇంచుమించు 20 కిలోమీటర్ల రైతు ర్యాలీ జరుగుతుంది. 100 మంది ట్రాక్టర్లు ఎడ్ల బండ్లతో వచ్చి ఈరోజు కోలాహలంగా ఈరోజు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ బకాయిలు ఎత్తేసిన మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 1600 కోట్లు రైతులకు బకాయి చెల్లించి చంద్రబాబు నాయుడు గారి మీద రైతుల మీద ఉన్న ప్రేమ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అదే రకంగానే ఈరోజు 20,000 రూపాయలు ప్రతి ఏటా చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్నట్టు రైతన్నకు ఈరోజు 6,000-7,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి ప్రతి రైతన్ని ఆదుకున్న మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాకినాడ రూరల్లో 6,87,00,000 రూపాయలు ఈ రోజు రైతులకు అందినందుకు ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ 6 పథకాలు ఈ రోజు సూపర్ హిట్ అని చెప్పి మేమంటున్న మాట కాదు, ప్రజలు అంటున్న మాట. ఈ రోజు కాకినాడ రూరల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. ప్రతి రైతు బిడ్డ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి జై హో చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మేమందరం చంద్రబాబు నాయుడు తాలూకా అని చెప్పుకున్న రోజు ఈ రోజు అని చెప్పి ప్రతి రైతు చెప్పుకున్నాడు. కాకినాడ క్రీడాధికార సంస్థ మైదానంలో ఆస్ట్రో టర్ఫ్ హాకీ ఫీల్డ్ లో ఈ నెల 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించిన ఇండియన్ ఆయిల్ 15వ హాకీ ఇండియా జూనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ క్రీడా పోటీలో ఘనంగా ముగిశాయి. మంగళవారం సాయంత్రం జరిగిన ఫైనల్ మ్యాచ్లో జార్ఖండ్ వర్సెస్ హర్యానా జట్లు తలపడ్డాయి. ఈ ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్, ఎస్పీ బిందు మాధవ్, జోనల్ ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి బ్రిగేడియర్ రాకేష్ శర్మ, ఆవాస్తి ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనింగ్ కలెక్టర్ మానిషా, పిఠాపురం జన్సన్ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిజిఎం జుబ్నగాగ్, కేఎస్పీఎల్ సీఈఓ మురళీధర్, కోరమండల్ కాకినాడ యూనిట్ హెడ్ కె జగన్నాథం, ఏఎం గ్రీన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏఎస్ నాయుడు, అరబిందో జీఎం సిఎస్ఆర్ డి సుధాకర్, హాకీ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఎం నిరంజన్ రెడ్డి, అధ్యక్షులు బి చాణక్యరాజు తదితరులు హాజరై మ్యాచ్ను వీక్షించారు. ఈ ఫైనల్ మ్యాచ్లో జార్ఖండ్ 2-1 తేడాతో హర్యానాపై విజయం సాధించింది. అనంతరం జరిగిన విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఇండియన్ ఆయిల్ 15వ హాకీ ఇండియా జూనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ 2025 టోర్నమెంట్లో భాగంగా విజేతగా నిలిచిన జార్ఖండ్, 2వ స్థానంలో నిలిచిన హర్యానా, 3వ స్థానంలో నిలిచిన ఉత్తరప్రదేశ్ జట్లకు మెడల్స్, ట్రోఫీలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందించారు. హాకీ టోర్నీ ముగింపు వేడుకలను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్ 15వ హాకీ ఇండియా జూనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ 2025 టోర్నీ కాకినాడలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. గత 2 వారాలుగా ప్రతిరోజు జరిగిన హాకీ మ్యాచ్లు సక్రమంగా జరగడానికి సహకరించిన స్పాన్సర్స్ అందరికీ, ప్రాముఖ్యంగా క్రీడాకారులకు భోజనం, వసతి, భద్రత, రవాణా వంటి ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులకు జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. అదేవిధంగా జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ కుమార్, హాకీ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ కోచ్ వి రవిరాజులను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. జార్ఖండ్ జట్టు సభ్యులందరికీ కాకినాడ జిల్లా ప్రత్యేకతను తెలియజేయడంతో పాటు చేనేత కార్మికులు, చేనేత వస్త్రాలను ప్రోత్సహించే ఉద్దేశంతో పెద్దాపురం సిల్క్ శారీలను బహుమతులుగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. టోర్నీ విజేతగా నిలిచిన జార్ఖండ్ జట్టుకు, ఈ టోర్నీలో పాల్గొన్న ప్రతి జట్టుకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఉత్సాహంగా టోర్నమెంట్లో పాల్గొని క్రీడా స్ఫూర్తితో ఉత్తమ నైపుణ్యాలను ప్రదర్శించారన్నారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ హాకీ టోర్నమెంట్లో చాలా మంది మెరికల్ లాంటి క్రీడాకారులు పాల్గొన్నారు. వీరంతా తమ నైపుణ్యాలను నిరంతర ప్రాక్టీస్ ద్వారా మరింత మెరుగుపరుచుకుని అంతర్జాతీయ క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించారని కోరారు. Father roots are from Jharkhand. I belong to Tata Nagar, Jamshedpur, and my mother roots is from Kakinada, Andhra Pradesh. So it's a very happy moment that you people are from Jharkhand playing at Kakinada, Andhra Pradesh. सब लोगों ने बहुत अच्छा खेला है. हम सभी दिन यहाँ पे आए आप सबसे मिलने के लिए और मैच भी देखा है. So it gave us immense pleasure to have you all and having national games to be played at Kakinada. I congratulate the first runners-up Chhattisgarh team, second runners-up, first runners-up Haryana team, and also the winning Jharkhand team. कलेक्टर सर ने हिंदी में बोलने के लिए बोला तो I'll tell you one thing. मैंने जिंदगी में अभी तक हॉकी देखा नहीं है किसी को खेलते हुए. चेक द इंडिया के अलावा आज पहली बार देखा है मैंने. बहुत मजा आया.
मूवी से ज़्यादा अच्छा खेले आप सब. I hope you go to international standards and get many laurels for our country. The second person I should thank is my joint collector Rahul. So bichara he was on a holiday, but still he had to work. So and all credits to him for the entire coordination. And third most important person of this entire event is DS Devar. Please come. So these two people are the persons behind every what do we say, छोटे छोटे बात को वो ध्यान में रखे हमारे से एक डिसीजन लेने के लिए, और किसी के जगह पे पैसा खर्च करना है, पैसा सेव करना है, ये सब सोचने का क्रेडिट ये दोनों को जाते हैं. और उनका टीम भी है, सभी लोग हैं इधर. मैं सबको इधर बुलाने के लिए वक्त नहीं है, लेकिन आई रियली कंग्रेचुलेट. చాలా 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 కష్టపడ్డారు. నాకు ఐ నో ద పెయిన్. అండ్ మంచి సీజన్ కాదు, మనకు వర్షం ఉంటుందేమో తెలుసు, చాలా పనులు జరుగుతాయి. ఐ రియల్లీ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ హియర్. ఐ డోంట్ నో లాట్ ఆఫ్ యూ, లాట్ ఆఫ్ నేమ్స్, బట్ ఐ నో వాట్ యూ హావ్ పుట్ ఇన్. ఐ రిమెంబర్ మై ప్రొడ్యూసర్స్ టిఎన్ రఘునాథ్ రెడ్డి గారు, కీర్తిశేషులు అండ్ జయశ్రామ్ గారు. 28 years he was president. He is a senior IAS officer. He was president of Andhra Pradesh for 28 years. So many still people are there. Mukesh Kumar Meena, Ravin Prakash, Siddharth Jain, so many my good friends are there in the association. So I congratulate Hockey Andhra Pradesh, particularly the president Charnikras Garu, secretary Harshavardhan, treasurer Thomas Peter, and other members of the Hockey Andhra Pradesh. And I thank Hockey India, Mr. Bholanath ji, Dilip Tikki, President is my student. Dilip Tikki, President of Hockey India, is my trainee, my student. కాకినాడ కార్పొరేషన్లోని పల్లవుపేట రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్లో నివసిస్తున్న వారికి త్రాగునీటి సరఫరాను అందించాలని కోరుతూ ఆర్సీపీఐ ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. బుధవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆర్సీపీఐ ఆధ్వర్యంలో పల్లవుపేటకు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టి తాగేందుకు వాడుకునేందుకు నీటిని అందించాలని వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్సీపీఐ సతీష్ స్థానిక మహిళలు మాట్లాడుతూ ఈ అపార్ట్మెంట్ల వద్ద గత ఏడాది నుండి సరిగ్గా నీటి సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి అపార్ట్మెంట్కు ఒక నీటి కుళాయిని పూర్తి అవసరాల కోసం ఏర్పాటు చేసి నీటి కష్టాలను తీర్చాలని కోరారు. అనంతరం కార్పొరేషన్ అదనపు కమిషనర్ సుధాకర్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు జీవన, వెంకటలక్ష్మి, లావణ్య, పద్మ, గీత, సత్యవతి, అమ్మాజీ, లక్ష్మి, కుమారి, సరస్వతి, ఈశ్వరమ్మ, మౌనిక, సునీత పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. నీలకారు వస్తుందేమో అని 5 రోజుల నుంచి మాకు నీళ్ళు లేవండి, చప్పనీళ్ళు లేవు, మంచినీళ్ళు లేవండి. మాకు పట్టుకుందామంటే 3 ఫ్లోర్లు ముసలోళ్ళు ఎక్కి దిగలేక చాలా బాధపడుతున్నారు. ఉన్న అధికారులు అయితే మేము డబ్బులు కడుతున్నాం, కట్టమన్నా కడుతున్నాం, 45 రూపాయలు కడుతున్నాం. ఇప్పుడు 40 కాదు 50 రూపాయలు కట్టాలని వాటర్ అయితే ఆఫ్ చేస్తారండి. గత 5 రోజుల నుంచి మాకు శుక్రవారం నుంచి కూడా నీళ్ళు లేవండి. పట్టించుకో అసలు మా లైన్కి 11 పడ్డండి, అసలు పట్టించుకున్న నాదుడే లేడండి అసలు అని. అక్కడ ఎవరున్నా ఏం చేసినా చేస్తారు కదా, మాకు వస్తారు కదా అధికారులు, ఏదో ఒకటి చేస్తారు కదా అన్న దృష్టితో మేము చూస్తున్నామండి. అయినా మున్సిపల్ కమిషనర్ కూడా మేము వినిపించుకుంటున్నామండి. మమ్మల్ని ఒకసారి చూడాలి, మా పరిస్థితి గమనించాలండి. ఒకసారి అక్కడికి వచ్చి చూసి మాకు ఏదో చేసి పెట్టాలని మేము ఆశపడుతున్నామండి. వాడకుండా నీళ్ళు కన్నా 40 రూపాయలు వచ్చి చేసేవారండి, కానీ 40 రూపాయలు ఇచ్చినా కనీసం వచ్చి అనుకునేవాళ్ళండి. అవి కూడా ఆఫ్ చేస్తారండి. ఆ 40 రూపాయలు కూడా మేము ఇవ్వలేమండి. ఇప్పుడు మాకు వాటర్ అసలు అందట్లేదండి, వాడకం వాటర్ అందట్లేదండి. మంచినీళ్ళు కుళాయిలు కూడా చాలా దారుణమైనది. మనిషికి ఇంటికి ఒక బిందు కూడా రాదండి రోజుకి. ఆ బిందె నీళ్ళు కూడా లేకపోతే ఇంకా మేము గవర్నమెంట్ ఫ్లాట్లలోని ఎలా బతుకుతామండి? కనీసం నీళ్ళు కూడా ఉండాలి కదండి, నీళ్ళు కూడా లేవండి. ఆ నీళ్ళు మాకు ఎలాగైనా సరే గవర్నమెంట్ వారు ఎలాగైనా ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. కార్యాలయాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాం, కమిషనర్ గారిని ఒకటే అడగదలుచుకొని ఉన్నాం మేము. వీళ్ళకి మంచినీళ్ళు సరఫరా చేసే బాధ్యత ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్దా కాదా? ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చారా? ఇస్తే ఎంత వసూలు చేయమన్నారు? ఈ వివరాలన్నీ కూడా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ వారు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు స్మార్ట్ సిటీలో దాదాపు 950 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టాలని లెక్కలు చెప్తా ఉన్నారు. మరి 900 కోట్ల రూపాయలు మీరు దేనికి ఖర్చు చేశారని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు పేద ప్రజలు నివసించే కాలనీల్లో కనీసం మంచినీళ్ళ సౌకర్యం కూడా మీరు ఇవ్వకుండా, ఇంటింటికి కుళాయి కూడా ఇవ్వకుండా, కేవలం పత్రికా ప్రకటనలకి ఈ పబ్లిసిటీకి మాత్రమే గొప్పగా స్మార్ట్ సిటీ అని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు ప్రజలు
ఎంత దుస్థితిలో ఉన్నారో, కనీసం మంచినీళ్ళు సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు కాకినాడలో ఉంది. కాబట్టి ఈరోజు మేము ఈ విషయాన్ని కమిషనర్ దగ్గర పెట్టి మేము తేల్చుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుల ధృవీకరణ పత్రాల జారీలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇంటింటి సర్వే ద్వారా కుల ధృవీకరణ పత్రాలను త్వరగా అందించాలని నిర్ణయించింది. ఈ సర్వే ద్వారా ఓసీలకు కూడా కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నూతన విధానం వల్ల ఒకసారి కుల ధృవీకరణ పత్రం జారీ చేసిన తర్వాత దానిని జీవితాంతం చెల్లుబాటు అయ్యేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా కాకినాడ నగరంలోని 30వ డివిజన్లో జరుగుతున్న ఇంటింటి సర్వే ప్రక్రియను ఆర్డీఓ ఎస్ మల్లిబాబు పరిశీలించారు. వీఆర్ఓలు ప్రక్రియ ఏ విధంగా చూస్తున్నారో ఆయన స్వయంగా పరిశీలించి వారికి తగిన సూచనలు జారీ చేశారు. ఇక కాకినాడ నగరంలో వీధి కుక్కల బెడద విపరీతంగా ఉంది. నగరంలో 16,000కు పైగా వీధి కుక్కలు ఉంటాయని, అవి గుంపులు గుంపులుగా తిరుగుతూ వాహన చోదకులపై పడి హడలెత్తిస్తున్నాయని, వాటిని నివారించాలని కోరుతూ స్థానిక ప్రజలు వనమాడి కొండబాబుకు వినతి పత్రాన్ని అందించారు. గాంధీనగర్లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొండబాబుకు బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షురాలు, భాజపా మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట ఆధ్వర్యంలో స్థానికులతో కలిసి వినతి పత్రం అందించారు. కొండబాబు మాట్లాడుతూ వీధి కుక్కల సమస్య చాలా పెద్దది, సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడి షెల్టర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ 2025 క్రీడాకారుల శ్రేయస్సుతో కూడిన పూర్తి వ్యవస్థను నిర్మించడంలో పెద్ద అడుగుగా నిలుస్తుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభలో నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ 2025పై జరిగిన చర్చలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పాల్గొని ప్రసంగించారు. ఈ బిల్లుకు తమ పార్టీ తెలుగుదేశం పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున మద్దతును ప్రకటించారు. As a sportsman myself, as the secretary of Andhra Cricket Association, I know the real champions are made at grassroots. This bill is a big step towards building the complete system, from finding talent in rural villages to ensuring the fair governance and athletic care. Sir, this landmark bill is a game changer for Indian sports, giving a clear legal framework to run National Sports Federation with a honesty, fairness and transparency. For the first time in the athletic trainings. Sir, so here I mentioned about my parent body, BCCI. This is a clear benchmark for all the sport bodies can follow this model of excel. As this is the most successful example for the sports governing and management. Since 2019 has grown in professionalism and global respect. With the cricket returning to the Olympics in 2028, India has been golden chance to shine this world, sir. Sir, India aiming the host 2026 Summer Olympics. This bill will prepare our sports governance for the world stage. Under the strong leadership of Narendra Modi ji, Honorable Prime Minister Narendra Modi, it will be create better system, nurture the champions and make it India proud and bigger stage in the global sports, sir. I congratulate Honorable Sports Minister Mansukh Wadia ji for the getting this bill, sir. Thank you. కాకినాడ ట్రినిటీ హాస్పిటల్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, ఏఐసిసి సంయుక్త ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం జరిగింది. అమలాపురం బ్యాంక్ స్ట్రీట్లో గల హోటల్ గ్రాండ్ పార్క్లో పోలీస్ సిబ్బంది ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఉచిత వైద్య శిబిరాన్ని ట్రినిటీ హాస్పిటల్ కోఆర్డినేటర్ బ్రదర్ రిక్కీ గుటన్ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో ఐ, డెంటల్, ఫిజియోథెరపీ, జనరల్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సౌజన్యంతో పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రిక్కీ గుటన్ మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడిలో ఉంటూ వారి ఆరోగ్యం కూడా చూసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న పోలీస్ సిబ్బందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం కల్పించినందుకు పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తడాల బుజ్జి, ఏఐసిసి సభ్యులు, ట్రినిటీ హాస్పిటల్ వైద్యులు, గ్రేస్ ఫౌండేషన్ వైద్యులు పాల్గొన్నారు. వీళ్ళందరి డాక్టర్ సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్కి రోటరీ క్లబ్ కాకినాడ తడాలి బుజ్జి గారు వారు ఆర్గనైజ్ చేశారు. ఈ క్యాంప్ని అమలాపురం పోలీస్ డిపార్ట్మెంట్కి చేసినందుకు రోటరీ క్లబ్ కాకినాడకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంచుమించు 150, ప్రాబ్లీ 200 టచ్ అవుతాయి. ఈరోజు వాళ్ళందరికీ టెస్టులు చేస్తాం, స్క్రీనింగ్ టెస్టులు. ఎవరికైనా ఇబ్బందులు కలిగినా, ఒకవేళ క్యాన్సర్ డిటెక్ట్ అయినా, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి ద్వారా క్యాన్సర్ డిటెక్ట్ అయినా, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ట్రినిటీ హాస్పిటల్, పవరాయ్ జంక్షన్.
రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో, అలాగే ట్రినిటీ హాస్పిటల్, గ్రేస్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో వివిధ టెస్టులు మరి మా అమలాపురం పోలీస్ వారికి నిర్వహించి వారికి ఎటువంటి ఏ విధమైన వీక్నెస్ కానీ ఇల్నెస్ కానీ ఉన్నట్లని చెప్పి ఎటువంటి చర్య తీసుకోవాలి, ఎటువంటి కేర్ తీసుకునే దాని మీద మరి సజెస్ట్ చేసిన డాక్టర్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏవైనా మా వాళ్ళు కూడా ఎప్పుడైనా ట్రినిటీ హాస్పిటల్ కానీ దేనికైనా వచ్చుంటే జాగ్రత్తగా కేర్ తీసుకుంటారని మన డాక్టర్లందరూ ఒకసారి కోరుకుంటూ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న 12వ తారీఖున కాకినాడ ఎస్పీ గారు ఆఫీస్లో ఆవరణలో చేయడం జరిగింది. ఈరోజు ఏమో అమలాపురంలో చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ 15వ తారీఖున రామచంద్రపురం టౌన్లో లయన్స్ కళ్యాణ మండపంలో కూడా ఆ రోజు కూడా ఉంది. ఇది ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని, ముందుగానే మెయిన్గా క్యాన్సర్ ఏదైతే ఉందో అది టెస్ట్ చేయించుకోవడం వల్ల అది ముందుగా తెలిస్తే దాని నుంచి మనం మెడిసిన్ తీసుకుంటే అక్కడతో క్లియర్ అయిపోద్ది. కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ టెస్ట్కి ముందుకు రావాలని కోరుకుంటూ బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. పిఠాపురం బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 17 వరకు కొణిదెల వెంకటరావు మెమోరియల్ రాష్ట్ర స్థాయి బాలబాలికల జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నట్లు బాస్కెట్బాల్ అసోసియేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి బొజ్జ మాణిక్యాలరావు తెలిపారు. పిఠాపురం OBS స్కూల్ ఆవరణలో ఉన్న బాస్కెట్బాల్ క్రీడా మైదానంలో ఈ రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలు జరుగుతాయని, ఈ పోటీలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో జరుగుతాయని బొజ్జ మాణిక్యాలరావు మీడియాకు తెలిపారు. జూనియర్ బాలబాలికల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పిఠాపురంలో నిర్వహించడం జరుగుతోంది. ఈ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల బాలబాలికల జట్లు, బారులు 13 జట్లు, బాలికలు 13 జట్లు పాల్గొంటాయి. ఈ ఛాంపియన్షిప్లో విజయం సాధించిన విన్నర్స్, రన్నర్స్, థర్డ్ ప్లేస్ ప్లేయర్స్కి బహుమతులు అందజేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మా గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో పిఠాపురం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్, పిఠాపురం బాస్కెట్బాల్ ప్లేయర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించిన బాలబాలికలకు ఈ పిఠాపురంలోనే 18వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు క్యాంపు నిర్వహించి దాంట్లో బెస్ట్ 12 మెంబర్స్ బాయ్స్, గర్ల్స్ తీసుకుని వీళ్ళని వచ్చే నెల సెప్టెంబరు 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు లుధియానా, పంజాబ్ రాష్ట్రంలో ఉన్న లుధియానాలో జరుగుతున్న నేషనల్ ఛాంపియన్షిప్లో వీళ్ళు ఆంధ్రప్రదేశ్ టీంకి తరపున వీళ్ళు అక్కడ ఆడతారు. కాబట్టి 50 మంది క్రీడాభిమానులందరూ ఇచ్చేసి ఈ ఆటలను తిలకించి క్రీడాకారులను ప్రోత్సహించవలసిందిగా ప్రతి ఒక్కరూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి పునరంకితం కావాలని RMC ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ పిలుపునిచ్చారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిల్ ఆదేశాల మేరకు రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో RMC ఫ్యాకల్టీ సభ్యులు, కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్
అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంగా ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులతో నషాముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి భావి భారత పౌరులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ విద్యార్థులు, ఫ్యాకల్టీ మెంబర్లు, ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మణరావు, కాలేజ్ సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనందరం కలిసి మన కాకినాడ జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకుందాం. నా దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను చేయగలిగినంతా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సముద్ర తీర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేసిన పరిశ్రమలు, ఓఎన్జీసీ, రిలయన్స్ ఆయిల్ రిగ్స్ ద్వారా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు న్యాయం చేయాలని తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు వినతి పత్రాన్ని అందించారు. కాకినాడ నాన్సీ స్ట్రీట్లో గల కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కరుణ్ కుమార్, సంగాడి వీరబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉప్పాళ్ళలో ఏమంటే సెంటు భూమి పెరగదు, జనం పెరుగుతారు, డబ్బు పెరుగుతుంది, సెంటు భూమి పెరగదు. దానికని ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సూచన ప్రకారంగా మన కాకినాడ ఎంపీ గారు చొరవ తీసుకొని పార్లమెంట్లో దానిపై మాట్లాడి 350 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడానికి సార్ పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి ఇది అయ్యే వరకు కూడా బిల్లు పెట్టి శాంక్షన్ చేసే వరకు కూడా శ్రీనివాసరావు గారు, మన పవన్ కళ్యాణ్ గారు కూడా చేసినందుకు కాకినాడ జిల్లాలో ఉన్న మత్స్యకారులే కాదు, కాకినాడ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా మన ఎంపీ గారికి అయితే కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయం చొరవ, యువకుడు, ఉత్సాహవంతుడు, కార్యదీక్షాపరుడు. చదువుకున్న వ్యక్తులు పార్లమెంట్లో మాట్లాడితేనే ఇలాంటి పనులు అవుతాయి. మామూలు వెళ్ళి టీలు టిఫిన్లు చేసి వచ్చేసి ఎంపీలు వెళ్ళినన్నాళ్ళు కూడా ఇలాగే అయిపోయింది. ఖచ్చితంగా ఇప్పుడైనా సరే మనకు జరుగుతున్న అన్యాయం, మత్స్యకారులు 5 డిమాండ్లు పెట్టాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, అయ్యా ఎంపీ గారు, మన యానం ముమ్మడివరం నియోజకవర్గాల్లో ఏ విధంగా అయితే 11,500 ఇస్తున్నారో అదే విధంగా ఇవ్వాలని అదో డిమాండ్ పెట్టాం. మత్స్యకారులకు ఏటలో సమయంలో చనిపోతే 50 లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని మేము పెట్టిన డిమాండ్కి మన ఎంపీ గారు పార్లమెంట్లో దీనిపై చర్చించి ఖచ్చితంగా అయ్యేలా చేస్తానని ఈయన మాట ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇంకో విషయం ఏంటంటే ఫ్యాక్టరీలో 120% ఉద్యోగాలు మత్స్యకారులకు ఇవ్వాలని మేము చెప్పి దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తానని మన ఎంపీ గారు అయితే మాత్రం మాట ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మన డిసిసి బ్యాంకులో లోన్లు అడిగాం. లోన్లు కాదండి, లోన్ల కంటే ఇంకా ఎక్కువ ఇస్తాం. ఈ 67 గ్రామాల్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ పెట్టండి, స్పెషల్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి మీరు చేయించుకోండి. ఎవరు చేయకపోతాల చేత నేను పనులు చేస్తాను. ఏ ఎంపీ కూడా ఈ రోజు వరకు కూడా అనలేదు. అటువంటి మాట ఈరోజు మన ఉదయ శ్రీనివాస్ గారు మాట ఇచ్చారు కాబట్టి దాని మీద కూడా మత్స్యకారులే కాదు, బీసీ సంఘాలన్నీ కూడా అలసత్వానాలు మీకు తెలియజేస్తున్నాం. ఇది కాకుండా మాకు ఉప్పాడలో ఉన్న మాయపట్నం, అయ్యా మీకు స్పెషల్గా మీకు రిక్వెస్ట్ చేసి అడిగింది, మీకు ఉప్పాడు నుంచి నేమం దాకా రోడ్డు పోతుంటే 100 నుంచి 500 లారీలు తెచ్చి గంటలో దాన్ని సరి చేస్తున్నారు. అక్కడ పక్కనే పోర్టు కానించి మనకి ఇక్కడ దాకా కూడా 150 మీటర్లు 200 మీటర్లు ఉంటుంది. దాన్ని ఇమ్మీడియట్లీగా గొట్టి కింద పోలిసి పోయే ఇల్లుని కాపాడాలి. పోయే ఇల్లు ఎందుకు కాపాడాలంటే అండి, మనకు జనాభా పెరుగుతారు, డబ్బు పెరుగుతుంది, సెంటు భూమి పెరగదు. అందుకని ఏంటంటే తమరు మీరు సద్వినియోగం చేసుకుని మీరు చెప్పిన మాటకి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. రేపు 11 గంటలకు వచ్చి మేము అన్నీ చూస్తాం సార్. అవన్నీ చేసి మీకు మాకు న్యాయం చేస్తారని. ఎస్సీ వర్గీకరణతో అన్నదమ్ములా ఉంటున్న మాలలు, మాదిగ కులాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ చిచ్చు పెడుతుంటే దానికి చంద్రబాబు దళితులకు మేనమామగా చెప్పుకునే జగన్ మద్దతు పలుకుతుండటం సిగ్గుచేటని, వర్గీకరణపై ఇప్పటి వరకు జగన్ నోరు మెదవకపోవడం విడ్డూరమని రాక్సన్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ధ్వజమెత్తారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాల సామాజిక వర్గంపై జరుగుతున్న కుట్రను దేశవ్యాప్తంగా తీసుకెళ్లి దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు కొప్పుల ప్రేమబాబు, నెల్లి సూరిబాబు, కూసికొండబాబు, ఎమ్ముల సత్యబాబు, సలాది బాబులు, కాకర వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా
మరి నిర్వీర్యమైపోయినాయి. మీరు పేపర్లో చూస్తూ ఉన్నారు, మరి దొంగ ఓట్లతో గెలిచారని చెప్పేసి రాహుల్ గాంధీ గారు నిరంతరం మరి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఈయన దొంగతనం బయటపడతానేటటువంటి ఉద్దేశంతో అతిపెద్ద వర్గమైనటువంటి దళితులందరూ కొట్టుకు చావాలి ఎస్సీ వర్గీకరణ పేరుతో అనేటటువంటి ఉద్దేశంతోనే దీన్ని తెరపైకి తేవడం జరిగింది మిత్రులారా. మరి మల్లికార్జున ఖార్గే గారు ఉన్నారు, దళిత సోదరులైన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ దేశంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వర్గీకరణ చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మిత్రులారా. ఆయన ఒక మాట చెప్పాలి కదా, ఎస్సీ వర్గీకరణ తప్పని, ఎక్కడా లేని కంగారు నీకెందుకని చెప్పాలి కదా మిత్రులారా. చెప్పలేదు మిత్రులారా. ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ನನ್ನ ಆತ್ಮೀಯ ದಲಿತ ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಈ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲ ರಾಜಕೀಯ ಪಕ್ಷಗಳು ಎಸ್ಸಿ ಮೀಸಲಾದ ವರ್ಗೀಕರಣದ ನೆಪದಲ್ಲಿ ದಲಿತ ಸಮುದಾಯವನ್ನು ವಿಭಜಿಸುತ್ತಿದ್ದಾರೆ ಸ್ನೇಹಿತರೆ, ಮತ್ತು ಅವರು ದಲಿತ ಜನಾಂಗ ವಿರುದ್ಧ ಪಿತೂರಿ ನಡೆಸುತ್ತಿದ್ದಾರೆ. ನಾವೆಲ್ಲರೂ ಒಟ್ಟಾಗಿ ಇದರ ವಿರುದ್ಧ ಹೋರಾಡಬೇಕು ಸ್ನೇಹಿತರೆ. ಇಲ್ಲದಿದ್ದರೆ ನಾವು ಈ ದೇಶದಲ್ಲಿ ಅಸ್ತಿತ್ವದ ನಿರುದ್ದಿಲ್ಲ. ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಖರ್ಗೆ ಸಾಬ್, ರಾಹುಲ್ ಗಾಂಧೀಜಿ, ದಯವಿಟ್ಟು ಆಲಿಸಿ. ಇದು ಒಳ್ಳೆಯದಲ್ಲ, ಇದು ಒಳ್ಳೆಯ ಕೆಲಸವಲ್ಲ ರಾಹುಲ್ ಜಿ. ದೇಶಕ್ಕಾಗಿ ಇದು ಒಳ್ಳೆಯ ಕೆಲಸವಲ್ಲ. ತೆಲಂಗಾಣ ಸಿಎಂ ರೇವಂತ್ ರೆಡ್ಡಿಗೆ ಹೇಳಿ, తెలంగాణದಲ್ಲಿ కాంగ్రెస్ సర్కాರದ పతన అనివార్య. ఖర్గే సాబ్, పతన అనివార్య. రాహుల్ జీ ఒక్కసారి చెప్పండి మీ తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి, ఎప్పటికైనా సరే కాంగ్రెస్ సర్కార్ కూలిపోతున్న విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీరు దేశంలో ఉన్నటువంటి సమస్యలన్నీ వదిలేసి మోడీ గారు మరి ఎస్టీ వర్గీకరణ పట్టుకోవడం ఏమిటి, సుప్రీంకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేసి రాజకీయ పార్టీలన్నీ కూడా మరి కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చి ఈ వర్గీకరణ చేయడం మొదలెట్టారు మిత్రులారా. అలాగే మరి మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా ఈ రాష్ట్రంలో అనేటటువంటి తెలుగు రాష్ట్రాలు అనేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇకనైనా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వ్యక్తులు, దళిత ప్రోటోకానిస్టులు అందరూ కూడా రోడ్డెక్కి శాంతియుత మరి అలాగే ప్రజాస్వామ్యత పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తారు. అలయన్స్ క్లబ్ గవర్నర్ పెంకే గోవిందరాజు మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకోవాలని అలయన్స్ క్లబ్ సౌత్ ఇండియా మల్టిపుల్ ట్రెజరర్ వనము శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ కల్పనా సెంటర్ వద్ద గల మహర్షి బుల్స్ సాంబమూర్తి వికలాంగుల బాలికల ఆశ్రమ పాఠశాలలో అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో గవర్నర్ పెంకే గోవిందరాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పెంకే గోవిందరాజు కుటుంబ సభ్యులు స్నాక్స్ భోజనం అందించారు. అనంతరం క్లబ్ సభ్యులు ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ను గోవిందరాజు కట్ చేశారు. ఈ సందర్భంగా పెంకే గోవిందరాజు దంపతులను స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ వికాస్, సెక్రటరీ శ్రీనివాస్, వనము శ్రీనివాస్, కాకరపల్లి శ్రీనివాస్, దుర్గా సుభద్ర, గణేష్, దిలీప్ కుమార్ సదనాని, లక్ష్మీ నాగేంద్ర, వనము ఉపేంద్ర, కిరణ్ కుమార్, పలువురు అలయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మరి ఆయన చిన్నప్పటి నుంచి కూడా ప్రజాసేవలు నిమగ్నమైనటువంటి వ్యక్తి. ఒక సర్పంచ్గా, అలాగే జిల్లా సర్పంచుల సమైక్య అధ్యక్షులుగా, అలాగే ఎన్నో పదవులు చేస్తూ మరి ఈ రోజుని అలయన్స్ క్లబ్లో డిస్ట్రిక్ట్ గవర్నర్గా కొనసాగుతున్నారు. మరి ప్రజాసేవ కాదు, అలాగే మరి అందరి మన్నలు పొందే విధంగా మరి ప్రతి ఒక్కరికి చేదోడుగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ జిల్లా 106ని ప్రగతి రంగంలో నడిపిస్తూ మరి అందరికీ చేదోడుగా ఉంటూ మా 106 గవర్నర్ గారు అనేక జన్మదిన జరుపుకుంటూ అందరికీ కూడా చేదోడుగా ఉంటూ మరి మరిన్ని జన్మదిన వేడుకలు నిర్వహించాలని, మా అందరికీ కూడా మంచి ఆదర్శంగా నిలుస్తూ సేవా కార్యక్రమాలతో పాటు అన్నీ ముందుంటారని మరి ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నటువంటి స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ మొత్తం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జాతీయ భావం, దేశభక్తి నినాదంతో ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని, దానికి ఉదాహరణగా ప్రతి ఒక్క భారతీయుడు సగౌరవంగా జాతీయ జెండా భుజాన ఎత్తుకుని తలెత్తుకునే విధంగా ఉంచారని బీజేపీ జిల్లా నాయకుడు రంబాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం గైగలపాడు స్కూల్ వద్ద నుండి గ్రామంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ జాతీయ జెండాను చేతబట్టి గైగలపాడు జంక్షన్ వరకు తిరిగి గ్రామ వీధులలో నుండి హై స్కూల్ వద్ద వరకు ఈ ర్యాలీ సాగింది. జాతీయ పార్టీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు నండూరి సత్యబాబు, ప్రధాన కార్యదర్శి పాలిక శివ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి వెంకటరామకృష్ణ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ పెండెం సత్యనారాయణ హాజరయ్యారు. సందర్భంగా రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ భావం, దేశభక్తి నినాదంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని, దానికి ఉదాహరణ ప్రతి ఒక్క భారతీయుడు సగర్వంగా జాతీయ జెండాను ఎత్తుకుని తలెత్తుకునే విధంగా ఉండాలంటే దేశభక్తి నరాల్లో జీర్ణించుకునే విధంగా ప్రతి భారతీయుడు ముందుకు సాగాలని ఈ కార్యక్రమాలు జిల్లా నాయకత్వం ఆదేశాలతో ఈ నెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జెండాను ఆవిష్కరించి దేశభక్తిని పెంపొందించుకోవాలని, తద్వారా భవిష్యత్తు నిర్మాణానికి పాటలు వేయాలని రంబాల అన్నారు. కార్యక్రమంలో బొలిశెట్టి వెంకటరామకృష్ణ, పెండెం సత్యనారాయణ, నండూరి సత్యబాబు, పాలిక శివ, కాదామూర్తి, సలాదినాయుడు, కండెల్లి
వెంకట్, ప్రమీల భారతి, లోవరాజు, కేతభద్రం, రెడ్డి ధన, ఎం త్రిమూర్తులు, వాసంశెట్టి సుబ్బారావు, శివ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. గీత కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, గీత కార్మికులకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని రాష్ట్ర సెట్టిబల్జ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బీసీజేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కరప మండలం ఎండమూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం గీత కార్మికులకు బార్లలో 10% రాయితీ కల్పించినందుకు గాను కృతజ్ఞతాపూర్వకంగా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు మెడిశెట్టి పాండ్రంగ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ చప్పుడి మాట్లాడుతూ గీత కార్మికులకు 50 ఏళ్లు దాటిన తర్వాత అప్పట్లో 2000 పెన్షన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. అలాగే గీత కార్మికులకు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడితే 5 లక్షల చంద్రన్న బీమా ఇవ్వటం, సుమారు 1,00,000 మంది గీత కార్మికుల భవిష్యత్తును చాలా విధాలుగా చంద్రబాబు నాయుడు అప్పట్లో ఆదుకున్నారన్నారు. ఆదరణ పథకం క్రింద అప్పట్లో కళ్ళు గీత కార్మికులకు టీవీఎస్ ఎక్సెల్ మోటార్ వెహికల్స్ యంత్రాలు, పనిముట్లు కూడా అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలివెల జానకిరామయ్య, సూరంపూడి రాంబాబు, వనం కృష్ణ, విత్తనాల అన్నవరం, పితాని శేషయ్య, జనసేన నాయకులు గంజా దుర్గాప్రసాద్, ఉప్పలపాటి రఘు, స్వామినగర్ మాజీ ఎంపీటీసీ కొండా వినాయక్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులను ప్రభుత్వం గుర్తించి మనకి రేపు వచ్చే రోజుల్లో బార్లలో 10% మనకి చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం చాలా హర్షణీయం. దీనికోసం ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, మన రాష్ట్ర సెట్టిబల్జ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పులిపూడి సత్యబాబు గారికి, అలాగే ఈ గ్రామ అధ్యక్షులు పాండురంగకి, వినాయక్, అలాగే జానకిరామయ్య, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు. అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మన గీత కార్మికులపై మంచి అవగాహనతోటి మనకి ఇంతకుముందు ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి పెన్షన్ ఇవ్వడం కూడా జరిగింది. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 2000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆదరణ పథకం కింద మనకి టీవీఎస్ ఎక్సెల్ మోటార్ బైక్స్ ఇవ్వడం కానీ, అలాగే చెట్లు ఎక్కడానికి సంబంధించిన మిషనరీ కానీ, ఇటువంటివన్నీ కూడా ఇంతకుముందు ఆదరణ పథకంలో ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఒకటే కాదు, మనకి సుమారు 3500 పైగా గీత కార్మిక సమాఖ్యలు అయితే ఉన్నాయి. ఇందులో సుమారు 1,10,000 సుమారు మన గీత కార్మికులు ఉన్నారు. వారందరికీ కూడా లాస్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు 2019 ఏదైతే మొత్తంగా మనకి 73 కోట్ల రూపాయలు మనకి కేటాయించడం జరిగింది. అలాగే 383 కోట్లు మొత్తం మీద మన బీసీలకి అప్పట్లో కేటాయించి మనందరికీ కూడా మంచిగా ఆయన సుపరిపాలన చేసినట్టు ఇప్పుడు అదే బాటలో మనందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గీత కార్మికులకి యొక్క కష్ట నష్టాలు ఆయనకన్నీ పూర్తిగా తెలుసు. కాబట్టి రేపటి రోజుల్లో మనం ఏదైతే అనుకున్నామో 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ కానివ్వండి, అలాగే ఇప్పుడు చాలామంది అన్నారు మాకు చెట్లు ఎక్కడానికి ఇబ్బందిగా ఉంది, 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ మాకు పెన్షన్ కావాలని చాలామంది ఇక్కడ కోరుతున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి, అలాగే మా చైర్మన్ దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ పథకం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి అందేటట్టు రేపు బార్లలో కూడా మీరు అందరూ సమైక్యంగా ఉండి వేరే వాళ్ళకి వెళ్లకుండా ఏదైతే సెట్టిబల్జ వర్గంకి సంబంధించిన వారు ఉన్నారో వారందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి ఈ బార్లలో లైసెన్స్ లెవెల్ తీసుకోవాలని చెప్పేసి దానికి మంచి ప్రణాళిక వేసుకోవాలని ఈ కుల పెద్దలందరినీ కూడా నేను కోరుచున్నాను. కారణం ఏంటంటే సాధారణంగా ఏ ప్రోగ్రామ్ అయినా గవర్నమెంట్ ప్రోగ్రామ్ కానీ, సబ్సిడీ ప్రోగ్రామ్ కానీ, ఏదైనా ఇటువంటి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఎవరో ఒక డబ్బున్న పెద్దవాళ్ళు ఎదురుంటారు, మనల్ని ఎదురు పెడతారు, వాళ్ళు వెనకాల నుండి డబ్బులు కడుతూ ఉంటారు. ఇటువంటివి ఇప్పటివరకు జరుగుతున్నాయి. అలా కాకుండా ఈ సెట్టిబల్జ జాతిలో ఉన్న కొంచెం డబ్బున్న వాళ్ళు కానీ మిగిలిన పెద్దవాళ్ళు అందరూ కూడా ముందుకొచ్చి ఈ ప్రోగ్రాన్ని ముందుకు తీసుకెళ్తూ వెనకబడి అట్టడుగున ఉన్నట్టుగా మన జాతి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కొంచెం వాళ్ళకి అప్లిఫ్ట్ ఇవ్వాల్సిందిగా ఈ సెట్టిబల్జ జాతిలో ఉన్న పెద్దలను కూడా ఈ సందర్భంగా నేను కోరుచున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మాత్రం మనం గుర్తించినందుకు రాబోయే రోజుల్లో కూడా ఈ సెట్టిబల్జ కార్పొరేషన్ నుంచి ఏదైతే మన గీత కార్మికులకు ఇంకా అందవలసిన చిన్న చిన్న ఫలాలన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మీకు రప్పించడానికి మా వంతు కృషి చేస్తామని. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. అన్నదాత సుఖీభవ అంటూ భారీగా ట్రాక్టర్లతో ర్యాలీ, హాజరైన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే నానాజీ.
ముగిసిన 15వ జాతీయ మహిళల హాకీ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన జార్ఖండ్ జట్టు బహుమతులను అందించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ బిందు మాధవ్. పర్లవపేట అపార్ట్మెంట్కు త్రాగునీటి సౌకర్యం కల్పించాలి. కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు. కుల ధృవీకరణ పత్రాల జారీలో ప్రభుత్వం కొత్త విధానం అమలు. ఇంటింటా సర్వే ప్రక్రియను పరిశీలించిన కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.